డిఫాల్ట్ బ్లాగ్ ఏంటంటే సంక్రాంతి బ్లాగ్. నార్మల్గా సంక్రాంతికి ఫోటోషూట్ ఎక్కడికి వెళ్తారు? బీచ్లకి వెళ్తారు. మేము బీచ్లకి వెళ్తున్నాం. కాకపోతే పవర్ ప్లాంట్ పక్కన ఉన్న బీచ్కి. అండ్ రోడ్డు చూసారంటే ఎందుకులే. మరి ఏంట్రా ఇవి తేడాగా ఉన్నాయి? కాదు, ఈజిప్ట్ మమ్మీలో ఉన్న మధ్యలో వినాయకుడు ఉన్నాడు, ఆ పక్కనే ఏంటి అని. నా ప్లానే మంచిగా ఉండిందిరా, నదీ సముద్రం కలిసే చోటు. తెలీదు, వెతకాలి. అరే అది అదే అది అల్లిపురంలోనే ఉన్నాయి కదరా. బండి రావింకాడు. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 2 దగ్గరకి వచ్చారా? ఒక బండి లేదు. నా బండి వస్తుంది, మీది రాదేమో. అన్ని తీసుకొస్తావు, మోసుకొని వస్తా. రాదురా, ఇంతకుముందు వేరే గుణింది రాదు. అదేరా మధు, మధు అదేరా గుర్తు. కాటేపల్లి ఎంతసేపు ఉందా? వాడిని ధీరజ్ని అడగాలి. కాటేపల్లి డిసప్పాయింటెడ్ రా దీరు. దీనికోసం రెడీ అవ్వడము, షూ వేయడము. కాటేపల్లిలో ఫోటోలు తెంపుతాను, నైట్ టైం ఫోటోస్. తొందరగా లాగండి, సంథింగ్ బెటర్ కోసం మనం ఇక్కడ నుంచి. బట్ వచ్చాం కదా, లెట్స్ యూజ్ దిస్ ప్లేస్ రా. ఇంకా బెటర్ తర్వాత ఫోటో దిగి వెళ్ళిపోదాం. అరే ఆ రాళ్ళ మీదకి వెళ్ళి తీద్దాం. అదే రాళ్ళ దగ్గరికి వెళ్దాం. వేస్ట్ రా అసలు. ఒక్క పోదు అడిగి, ఒక్కొక్కరు బేడా చూడు, అన్ని కుక్కలు ఉంటాయి కూర్చోండి. చూడు పోలీసులు కూడా ఉన్నారు. కోటరపాడు బీచ్ దగ్గర ఇంతకుముందు మనం అది వెళ్ళాం కదా మధు, బ్రిడ్జ్ ఎక్కి. అక్కడికి వెళ్ళనివ్వట్లేదంట పోలీసులు. లైట్ పెట్టుకుంటే బండ్లు లైట్ ఇట్లా పడుతుంది. బాగా నేను చెప్పారా వాడికి, వినట్లేదు. ఏమన్నా బాగున్నాయిరా చెప్పు. నువ్వు అరే వాడు షాడోస్ వస్తాయరా అని చెప్తే నాకు షాడోనే కావాలి వెనకాల నుంచి అన్నాడు. హెల్మెట్ తెచ్చుకోకపోతే ఇవి ప్రాబ్లమ్స్. కెమెరా ఎక్కడ మౌంట్ చేశానంటే షర్ట్ లోపల, టీ షర్ట్ లోపల. బద్ధకం అయ్యి తేలేదు, ఇప్పుడు అనుభవిస్తున్నా. కెమెరా యాంగిల్తో నాకు సంబంధం లేదు ఈ బ్లాగ్కి. ఇటే దాని కింద నుంచే వచ్చాం. ఇటేరా వచ్చింది. ఎందుకురా కెమెరా తెచ్చుకోవాల్సింది, హెల్మెట్ తెచ్చుకోవాల్సింది. సెట్ ఇంకేం కావాలి. ఈరోజు డాష్ పర్లేదు, మీరుంటే చాలు. సో యాక్చువల్లీ మా ఇంటి దగ్గర 2 బీచ్లు ఉన్నాయి. ఒకటి కోడూరు బీచ్, 2 మైపాడ్ బీచ్. ఫెస్టివల్ సీజన్ కాబట్టి మైపాడ్ బీచ్కి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా పీపుల్ వస్తారు. సో అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాం అండ్ అక్కడ ఫోటోషూట్ అయితే చేయలేం. నెక్స్ట్ కోడూరు బీచ్ అంటే ఎప్పుడు వెళ్ళేదే, సో అక్కడ స్పాట్స్ ఏం లేవు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కాటేపల్లి బీచ్. ఇది కొంచెం మోస్ట్లీ ఎవరికి తెలీదు, బట్ చాలా అంటే చాలా మంచి మెమరీస్ ఉన్నాయి మాకు కాటేపల్లి బీచ్లో. ఇప్పుడు అక్కడికే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇన్ ద లాస్ట్ మూమెంట్లో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. నేను ఆపేశాను. కెమెరా పెట్టా, చూస్తున్నా. ఊరి నాయన, అసలు ఇది ఏం రోడ్డు? ఇట్లే ఉంటుంది మా వాళ్ళతో. ఒకటి ప్లాన్ చేస్తాం, ఏదో అవుతుంది, బట్ లాస్ట్ ఏదో చేస్తాం.
లాస్ట్కి స్నాప్లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఇవి చేసుకోవడానికి వచ్చేంత దూరం. దీనికోసం రెడీ అవ్వడం, షూ వేయడం, అబ్బా మళ్ళీ మా వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు బ్లాగ్ చేద్దామని ఐడియానే నాకు లేదు. ఫోటోషూట్ అన్నారు, ఓకే ఫైన్ ఏముంటుందిలే వెళ్ళి ఫోటోషూట్ తీసుకుని వచ్చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడికి రావడం నేను ఫస్ట్ టైం. అండ్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత రూట్ చూసి అనిపించింది, అరే హెల్మెట్ తీసుకురాకుండా మర్చిపోయానే అని. ఇప్పుడు ఇక ఏమీ లేక ఇలా చేస్తున్నా. కొన్నిసార్లు ఎలా అంటే డెస్పరేట్ టైమ్స్లోనే నీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, చాలా మంచి మంచి ఐడియాలు ఇస్తుంది. నా దగ్గర ఈ యాక్షన్ కెమెరా ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 months నుంచి ఉంది. కానీ ఎప్పుడు కూడా ఇట్లా హెల్మెట్ లేకుండా ఇట్లా టీషర్ట్ లోపల కెమెరా పెట్టుకొని రికార్డ్ చేయొచ్చు అని థాట్ రాలేదు. డెస్పరేట్ టైమ్స్, డెస్పరేట్ నీడ్స్, గ్రేట్ ఐడియాస్. ఐ డోంట్ థింక్ ఈ కెమెరా జస్టిస్ చేస్తుందని, బట్ జస్ట్ లుక్ అట్ దట్ వ్యూ. మా వాళ్ళు ఇప్పుడు బీచ్కి తీసుకెళ్తున్నారు, ఇంటికి తీసుకెళ్తున్నారు. ఏముంది లైన్గా ట్రస్ట్ చేసి వెళ్ళిపోవడమే. ఇప్పుడు పడిపోద్దేమరా నా బండి. వస్తున్నా ఇదిగో వస్తున్నా ఉండు. ఏం చేయాలరా, హెల్మెట్ వేసుకోలేదు. అరే అన్ని బైకులు ఆపేసి ఉంటుంది వీడు మాత్రం హెడ్లైట్ ఆన్. వీడు మొన్న కూడా కాఫీ షాప్లో ఇట్లా చేసిల్లా. మధ్యలో లేవు నువ్వు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా జరుగు నాన్న, హెడ్లైట్ ఆపినా నువ్వేమంతా నాన్న, నువ్వేమన్నా నువ్వు బ్యాటరీ నీకు ఫ్రీ వస్తుందా? ఏ రా అట్లేరా. జస్ట్ లెన్స్ క్రాక్ అయిందంటే. ఎంత దాన్నేమో అది కొనుక్కోవచ్చు. ఎస్, డెస్పరేట్ టైమ్స్, డెస్పరేట్ నీడ్స్. ఎట్ట పెట్టేదన్న సెట్ ఆగిందాడు అది. పుల్ల పెట్టేవాళ్ళు. స్టిక్ ఉంది కదా, స్టిక్ వల్ల వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది. బెంగళూరులో జాబ్ కోసం ఉంటున్నామనే కానీ ఇలా పల్లెటూరు, టౌన్స్, విలేజెస్లో ఉండే ఆ ఫీల్ వేరే ఉంటుంది. బెంగళూరులో ఇలా మేము వీకెండ్లో బయటికి వెళ్ళి సమ్ ర్యాండమ్ ఫోటోషూట్ అని కానీ ఇలా వీ ఓన్లీ హ్యావింగ్ దిస్ టైం. ఏదో షటిల్కి వెళ్తాం, లేదా రూమ్లో కూర్చొని సిరీస్లు చూస్తాం అంతే. బట్ హోమ్ టౌన్లో ఉన్నామంటే చాలా చేస్తాం. స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఏమనుకున్నాం, ఫోటోషూట్ కోసం వచ్చాం. ఫోటోషూట్ అయిందా? లేదు. లొకేషన్స్ ఒకటి అనుకున్నాం, బట్ లొకేషన్ చేంజ్ అయింది. ఇన్ ది ఎండ్ ఒక ర్యాండమ్ రోడ్లో వీడియో షూట్ చేసుకున్నాం అంతే. మాతో ఏది ఒక్కసారి కూడా మేము అనుకున్నది జరగదు. ప్రతిసారి ఏదో ఒక పంచాయతీ అవ్వాల్సిందే. ఎక్కడికి? గుడికే. ఇప్పుడు పెడతారు అన్నదానం. మధ్యాహ్నం తిన్నా నేను, నైట్ తింటాం కదా. ఇప్పుడు తిన్నా, నైట్ తింటా. మా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అది ప్రస్తుతానికి ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అది ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదంటే అది ఇన్ ప్రోగ్రెస్లోనే మిగిలిపోతుంది. దాన్ని హోల్డ్ చేయడం, క్లోజ్ చేయడం చేయరు, జస్ట్ ఇన్ ప్రోగ్రెస్ అంతే. ఈ పురుగులకి ఒక ప్లేస్ ఉంటే ఉండదేమో, కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, చెవుల్లోకి, నోట్లోకి అన్నీ వెళ్ళిపోతున్నాయి. మింగేసా.
పీల్చేసా. దేవుడా, ఇట్లా మాట్లాడుతూ వెళ్తే నైట్ నా డిన్నర్ అయిపోద్దేమో. minutes later. ఇంకెళ్దాం. ఎక్కడికి తిన్నావు? నాదే మీ ఇష్టం. వెజ్ కదా? వెజ్జే. ఆ కింద టప్ పక్కన పడింది అది. ఎందాక ఇప్పుడు నాకేం లేదు. మాత్రం ఉందట లస్సీ షాప్. రిటర్న్లో లస్సీ షాప్ అయితే షాప్ పడుతుంది. అన్నీ తిరిగి ఫైనల్లీ జీకే ఫ్యామిలీ రెస్టారెంట్. బిర్యానీ ఉంటే వాడి దగ్గర స్టార్టర్ వద్దా తినడానికి అన్నీ. తందూరి చెప్పాను నా హాఫ్, ఎందుకు ఫుల్ స్టార్టర్ చెప్పుకోవడం. తందూరి హాఫ్ ఉంటుంది మైనస్ తందూరి లేదా అసలు కీర్ ఉందా? కీరేంద్ర లస్సీ షాప్ ఉన్నది మన వెళ్ళడం మరి అద్దాక ఉంటుంది. ఏడుంది చూడు. రైస్ కూడా తినబుద్ది అవుతుంది నాకు. ఒకటి ఏమి రా నువ్వు, రైస్ కూడా ఒకటి తినబుద్ది అవుతుంది. ఈ స్టార్టర్ బదులు రైస్ చెప్పుకున్నావు. ఒకటి స్టార్టర్ బదులు రైసా? ఏ రైస్ ఏం తింటావు? స్టార్టర్ తింటే మంచి రైస్ తింటే కడుపు నిండిపోద్దిరా. ఎందుకు? అదే కదా నిండాలి కదా మరి, కడుపు నిండకుండా. దాని బదులు 2 స్టార్టర్లు చెప్పి మీరు వద్దులేరా, ఆల్రెడీ ఒక స్టార్టర్ వద్దులేరా. 2 స్టార్టర్లు వద్దులేరా. ఏ స్టార్టర్ చెప్పారు? 65. ఓకే, దాని గురించి దడదాం లేదు. అరే ఇదో దట్టేద్దాం కొంచెం. ఏది తంగడి కబాబ్ అంట 180 ఒక పీస్ వస్తుంది. మరి ఆయిల్ ఫ్రై అరే ఇంత నూకతా కాబట్టి నాకు నాన్ వెజ్ స్టార్టర్స్ అంట. సరే ముందు రాని వచ్చే చూద్దాం. ఆగరా, ఎందుకు మూసావు? దోమలు తట్టేస్తాం కానీ తొందరగా అయిపోయింది. మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఓ ఇంకా సెలక్షన్ దగ్గరే ఉందాం. ఇది సెలెక్ట్ అయిపోయింది రా, వాడు వస్తే కదా చెప్పడానికి. హాఫ్ చెప్పుకుందాం. చికెన్ లాలీపాప్ ఫ్రై రోస్ట్ ఇంకా సెలెక్ట్ చేస్తాను. అయిపోయిందండి అయినట్టే ఈరోజు. ఇది ఇటువైపు రాలేకపోతే ఏ కానీ ఉండే దేనికి కదా ఆమ్లెట్ 40 అంటారా? ఆమ్లెట్ చెప్పుకుంటాం. నువ్వు రానిరా, ఫస్ట్ చెప్పురా. పుల్కా కర్రీ చెప్పురా. అడుగుకో రెడీగా ఎన్ని నీకు 5 నాకు 5. 4 చెప్పు. 4 లేదా బిర్యానీ లేదా అంట. మ్యాంగో కాకపోతే ప్రైసింగ్ ఎక్కువ రాడా చాలా. ముదిరొచ్చాడా? లస్సీ షాప్లో ఎంత? 100, 700, 150. అక్కడ ఒక స్కూప్ కి ఎక్కువ వేస్తారు కదా. లస్సీ షాప్ ఉంటుందా? 10 అవుతుంది. వాష్ చేసి పెట్టిన తీసుకుపోయాడా? ఇంటికి వాష్ చేసి కొట్టారా? అది నీళ్ళు ముందు కొడతారు కదా, అది దాని నీళ్ళు ముందు కొట్టాడు. ఫాస్ట్ కూడా రాదు దాంట్లో. So that's it for today's video. Thank you for watching. Good night.